4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొన్న 3వ తారీఖున స్టార్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మార్నింగ్ నాటికి మనకు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో 3వ స్థానం లోపల నిలబడడం 60,187 ఓట్లు నాకు రావడం జరిగింది. గత 7 నెలలుగా జెన్యూన్గా ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల నేను వర్క్ చేస్తూ వెళ్ళాను. దానిలో భాగంగానే మ్యాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు, రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతా ఉన్నది. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడ్డాయి. అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక 10 మందిని తయారు చేస్తాడు, బహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా ఫైట్ ఆపడం జరగదు. ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నాపైన నమ్మకం ఉంచి, నాపైన విశ్వాసం ఉంచి గత 7 నెలల నుంచి నా కోసం పనిచేయడం జరిగింది. నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, అదేవిధంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా కూడా జస్ట్ నేను పంపించినటువంటి వీడియోస్, రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి హీఈస్ ఫిట్, హీఈస్ ఏబుల్ ఫర్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను కలవకున్నా కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల వాళ్ళకు తెలిసినటువంటి పరిచయాలు, బంధువులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి టీమ్గా ఏర్పాటై 2 రాజకీయ ప్రధానమైనటువంటి నేషనల్ పార్టీస్ని ఒక రకంగా వణుకు పుట్టించినటువంటి నేపథ్యం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు మీరు చూసారు, కేవలం ఒక వ్యక్తి నామినేషన్ ఆపడం కోసం, ఒక వ్యక్తి నామినేషన్ కంప్లీట్గా సప్రెస్ చేయడం కోసం 6 మంది మంత్రులు, ఒక పిసిసి ప్రెసిడెంట్, 2 విప్పులు, 20 మంది ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తిపైకి, ఒక కామన్ మ్యాన్ పైకి ఒక సీఎం 3 సభలు పెట్టి ప్రచార నేపథ్యం జరిగినటువంటి విధానం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ వ్యక్తి మీలాగా రాజకీయ నాయకుడు కాదు, తప్పనిసరిగా సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు, సమస్యలు తెలిసినోడు, సమస్యల నుంచి పుట్టినోడు, భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల కోసం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ గట్టిగా దన్నుగా నిలబడి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా మా మిత్రులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదే కోణం లోపల నా కోసం 7 నెలలుగా నిర్విరామంగా, నిరంతరాయంగా ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా, ఫ్యామిలీస్ కూడా పాపం దూరమై ఎక్కడెక్కడో పనిచేస్తూ తిండి తిప్పలు లేకుండా 7 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ రుణం ఎట్టి పరిస్థితుల లోపల నా జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ వచ్చి 60,000 పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రమే. కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు. అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా
మీకు వెన్ను దన్నుగా నిలబడతాడు, మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి, నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క పట్టభద్రునికి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు. ఒక రూపాయి కూడా పంచకుండా, అంటే ఎలక్షన్స్ లోపల ఓటరుకు ఒక రూపాయి పంచకుండా, సభలు సమావేశాలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని వందల సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఒక రూపాయి ఓటర్కి ఇవ్వకుండా 60,000 పైచిలకు ఓట్లను తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి నేను త్యాగం చేసి ఈ రాజకీయాల లోపలికి వచ్చాను. మరి ఏ విధంగా మీరు చూసారు, 1000, 2000, 3000 పంచినటువంటి నేపథ్యం మీ అందరికీ గుర్తెరిగింది. అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మీరందరూ, అంటే పోలింగ్ బూత్ ముందే, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం, పోలింగ్ బూత్ ముందే 1500, 2000 జేబులో పెట్టి పంపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి రాజకీయాలకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ స్వస్తి చెప్పడానికి ముందుంటాడు అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు ఎవరైతే నిరుద్యోగ సమాజం ఉన్నారో, ఉద్యోగ సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు, వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రసన్న హరికృష్ణ ముందుండి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరు కూడా చెప్పదలుచుకున్నా. మరి ఈ ఓటింగ్ విధానం లోపల నా జీవితాన్ని త్యాగంగా చేసి నేను పక్కకు పెట్టి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి దరిమిల నా కుటుంబం నాకు వెన్నుదన్నుగా ఉంది. ముఖ్యంగా నా భార్య, అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల ఉద్యోగాన్ని, దట్టు చిన్న ఉద్యోగం కాకుండా అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా డిసప్పాయింట్ కాకుండా, ఎక్కడా కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు వెన్ను దన్నుగా నిలబడి నా జీవితాంతం ఇప్పటి వరకు నడిచి, ఎక్కడ కూడా చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు ప్రచార కార్యక్రమం లోపల ఉన్నా మీరు డిసప్పాయింట్ కావద్దు, యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నటువంటి నా భార్యకు మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఆమె రుణం నేను జీవితాంతం మర్చిపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నాకు గుర్తుంటుంది. అదేవిధంగా 10th రోజు నేను నామినేషన్ వేశాను బీఫామ్ పైన, బీఎస్పీకి సంబంధించి. మరి బీఎస్పీ శ్రేణులు, బ్యామ్సెఫ్ శ్రేణులు ఎక్కడికక్కడ శక్తి వంచన లేకుండా ఈ 13 జిల్లాల లోపల కష్టపడ్డాయి. కాబట్టి ఈ 17 రోజులు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్కు లోను కాకుండా ఎఫర్ట్ను పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గుండె లోతుల్లో నుంచి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు బీఎస్పీ మా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నాకు ఈ ఫిట్ అనేటువంటి ఉద్దేశంతో నాకు ఢిల్లీకి పిలిపించి బీఫామ్ ఇప్పటి వరకు దేశ చరిత్ర లోపల ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బీఫామ్ బీఎస్పీ పార్టీ నుంచి ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. కానీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ త్యాగం చేసి వస్తున్నాడు, గ్రౌండ్లో పనిచేస్తున్నాడు, మంచిగా ఉన్నది, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల లోపల ఉండాలి అనేటువంటి నేపథ్యంతో ఢిల్లీకి నన్ను పిలిపించుకున్నటువంటి కుమారి బెహెన్జీ మాయావతి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారికి, మిగతా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరికీ కూడా, నాకు పార్టీలకు అతీతంగా పార్టీ లైన్ను దాటి కూడా నాకు చాలా పార్టీల మిత్రులు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మేధావి వర్గం సమాజం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు చేదోడు వాదోడుగా అప్పుడప్పుడు ఇంటెలెక్చువల్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా గత 7 నెలల నుంచి ప్రస్తుతం వరకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, సో ఈ క్యాండిడేటు రైట్ అనేటువంటి ఉద్దేశంతో నాకు గత 7 నెలల నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ యొక్క జర్నీ కంటిన్యూ అవుతుంది. నన్ను నమ్మినటువంటి వ్యక్తుల కోసం వెన్నుదన్నుగా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎస్, ఆల్రెడీ మిత్రుడు అడిగినటువంటి దానికే నేను కొనసాగుతున్నాను అంటే రాజకీయాల లోపల ఉన్నట్టే కదా. బీఆర్ఎస్ మద్దతు ఏం తీసుకోలేదండి, తీసుకోలేదు.
నేను తీసుకోలేదంటే అన్ని నేను గతంలోనూ చాలా టీవీ డిబేట్స్లో కూడా చెప్పాను, మీ మీడియా ముఖంగా కూడా చెప్పాను. పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకైతే ప్రత్యక్షంగా అయితే మెసేజ్ ఏం పెట్టలేదండి. అన్ని పార్టీల వాళ్ళు పెట్టారండి, అన్ని పార్టీల వాళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి. బట్ అందరు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ను ఫీల్డ్ చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చు. బట్ మిగతా పార్టీల క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అవుట్ రైట్గా చేయలేదు ముందుకు వచ్చి. నేను ఇంతకు ముందు చెప్పాను, మీరు లేరు మిత్రమా. ఒకటే, అస్తిత్వ పోరాటం జరిగేటప్పుడు ప్రసన్న హరికృష్ణ అనేటోడు మీరు అన్నారు కదా, మంచి విద్యావంతులు, ఉన్నత చదువు చదివినోడు, సమాజం పట్ల అవగాహన ఉన్నోడు, వీడు కనుక రేపు గెలిస్తే ఇట్లాంటోడు ఒక 10 మందిని తయారు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో సిద్ధాంతాలు పక్కన పెట్టి 2 పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మీరు పోలింగ్ బ్యాలెట్ లోపల మీకు రిఫ్లెక్ట్ అయినటువంటి నేపథ్యం నాకు కనబడ్డది. అంటే అసలు బీజేపీ కాంగ్రెస్ వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత భావజాలం పైన, ఆ పునాదులపైన ఏర్పాటైనటువంటి పార్టీలు 2 కూడా 1-2 మార్కింగ్ చేశారంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్ ఉన్నదో ఒకసారి మీరు అంత అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఎట్టి పరిస్థితుల లోపల భవిష్యత్ రాజకీయాల లోపలికి రావద్దు, విని కంప్లీట్గా మొగ్గ దశలోనే తుంచివేస్తే ఇలాంటి వ్యక్తులు ఎమర్జీ గారు అనేటువంటి నేపథ్యం బ్యాలెట్ పేపర్ల పైన రిఫ్లెక్ట్ అయింది. మీరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే రాష్ట్ర కనిపిస్తుంది కదా, అప్పుడు మీ దగ్గరికి కూడా సెకండ్ ప్రయారిటీ ఆ పార్టీలో పోయే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు 60,000 పైచిలు కోట్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రయారిటీ బేస్ ఓటింగ్ కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. మీరు ఒకరితో చేసుకున్నారని చెప్పినప్పుడు మీరు కూడా వాళ్ళకి పోతుంది కదా, అప్పుడు మీరు వాళ్ళు ఒకటైనట్టు అనుకోవచ్చా? ఒకటి, నేను బహుజన్వాది, బహుజన్ సిద్ధాంతం పైన, బహుజన్ల అందరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ భాజపా, కాంగ్రెస్, ఇవి ఎలా చూస్తారు మీరు? ఆ రెండింటిని బహుజన్ పార్టీ, సమాజ్ పార్టీని ఒకే రకంగా ఒకే పట్టా మీద మీరు లెక్క కట్టరు కదా. ఈ రెండు ప్రధాన పార్టీలు దేశంలో మేమంటే మేము అని చెప్పుకునేటువంటి పార్టీలే 1-2 ప్రయారిటీ ఇచ్చినాయి. అంటే దాని వెనక ఎంత నిగూఢమైనటువంటి రహస్యం ఉంటే తప్ప 1-2 ప్రయారిటీ అసలు ఇచ్చే సందర్భమే అసలు ఉండదు. అలాంటి కండిషన్ కొన్ని వేల బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ అయింది. ఎంత దౌర్భాగ్యకరం. యాజ్ ఎ లర్నర్గా పోల్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ అయితే మనకు ఒక 5-6 మండలాలు, 7-8 మండలాలు ఉంటాయి. మాకున్నటువంటి టీంను ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలో అక్కడెక్కడ డిప్లాయ్ చేయొచ్చు, మంచి అవుట్పుట్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 42 నియోజకవర్గాలు 4,642 గ్రామాల లోపల, సో 271 మండలాలకు సంబంధించినటువంటి 499 పోలింగ్ బూత్స్ లోపల మేము మ్యాక్సిమం మన వైపు నుంచి డిప్లాయ్ చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ డబ్బులు పంచకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఒక చుక్క మద్యం పంపిణీ చేయకుండా, ఒక రూపాయి పంపిణీ చేయకుండా రాజకీయాల లోపలికి వచ్చినాం కాబట్టి సో ఇది మ్యాక్సిమం మేము మా వంతు ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కొంత పోల్ మేనేజ్మెంట్ లోపల మాకు కొంత లోటుపాట్లు కనబడ్డాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల దే విల్ బి ఓవర్కమ్డ్. బీసీల తరఫున నేను పోటీ చేయలేదండి. బీసీల తరఫు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. తప్పనిసరిని గతంలో చాలా మట్టుకు చాలా సందర్భాల్లో మీకే చెప్పాను, బీసీ వాదం గత 10-15 సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉంది, ప్రస్తుతం గ్రౌండ్లో మరొక రకంగా ఉన్నది అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో నేను వాకర్స్తో మీట్ అయినప్పుడు కానీ, కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీస్, అడ్వకేట్ మిత్రులతో మీట్ అయినప్పుడు వాళ్ళే నాకు డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి, నువ్వు నన్ను గెలవడం వల్ల నీ టైం వేస్ట్ తప్ప లాభం లేదు అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు బీసీ, నేను బీసీ, ఈ టైంను ఇంకొక వ్యక్తికి కనుక ఇస్తే 4 ఓట్లు నీకు వస్తాయి అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ ట్రెండు గతంలో లేదు. అంటే గతంలో లేదు, ప్రస్తుతం కనబడింది. అంటే బీసీ వాదం కొంత పునాదులు గ్రామీణ ప్రాంతాల లోపల, పల్లె ప్రాంతాల లోపల ఉన్నట్టే కదా. నేను ఉద్యోగం ఆల్రెడీ రిజైన్ చేశాను మిత్రమా. ఉద్యోగం ఆల్రెడీ అక్టోబర్ 28, 2024లో ఉద్యోగానికి రిజైన్ చేసిన నేను ఆల్రెడీ. మళ్ళీ ఎట్టి బస్సులో వెళ్ళడం ఉండదు. ఎందుకంటే అందరు అది రాజకీయ నాయకులు అట్లా చేస్తారు కావచ్చు.
కొనసాగింపు పార్టీలో కంటిన్యూ కావడం, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడం, మాక్సిమం అందరికీ రీచ్ అవుట్ అయ్యేటువంటి కార్యక్రమాలను ఇనిషియేట్ చేయడం. యూపీ తరహా పాలిటిక్స్ ఇక్కడ సెట్ కావు. తెలంగాణకు సంబంధించి అనేక ప్రయోగాలు చేసినప్పటికీ కేసు ఎక్కడ ఎమర్జ్ అయింది లేదు, సక్సీడ్ అయింది లేదు. ఇక్కడ ఈ లోకల్ పాలిటిక్స్కు ఉద్దేశించి మీరు మీ వ్యూహం కానీ మీ ప్రణాళికలు కానీ ఏమైనా ఉన్నాయా మీకు? దీన్ని కంటిన్యూ ఒకటి ప్రవీణ్ లాంటి వాళ్ళే చేయలేకపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వ్యక్తి తను నిలబడలేక బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. మీకు మీ ధీమా ఏంటి? ఇప్పుడు ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రం కర్ణాటక పాలిటిక్సే మన దగ్గర వర్కౌట్ కావు, ఏపీ పాలిటిక్స్ కూడా మన దగ్గర వర్కౌట్ కావు. ఇలాంటి కాంటెక్స్ లోపల నార్దర్న్ పాలిటిక్స్, సదర్న్ పాలిటిక్స్, ఒక్కొక్క స్టేట్ పాలిటిక్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. బట్ నేను జాయిన్ అయింది 10th రోజు కాబట్టి 10th రోజు జాయిన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు నాటికి ఎలక్షన్స్ ప్రాసెస్లో ఉన్నాను, కౌంటింగ్ ప్రాసెస్లో ఉన్నాను. తప్పనిసరిగా బహుజన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బీసీస్ కమ్స్ అండర్ బహుజన్ కాన్సెప్ట్, అది కొత్త సామాజిక వర్గం కాదు కదా. కాబట్టి అందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించి వ్యక్తులు బహుజన్ కాన్సెప్ట్లో భాగమే కాబట్టి దానిపైన తప్పనిసరిగా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల వర్కౌట్ చేస్తాం. విల్ గో హెడ్ విత్ ఎ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పాజిటివ్ వైబ్. ఈ ఓటు నమోదు ప్రక్రియ ప్రైవేట్ వాళ్ళు చేసేట్లా చాలామంది చేసారు, ప్రభుత్వం నుండి తక్కువ అయిందని అట్లా. ప్రభుత్వం చేయలేదు కదండి, ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు. అసలు ఒక ఓటే నమోదు చేయనటువంటి అంజిరెడ్డి గారు ఈరోజు లీడ్లో ఉన్నారు. ఒక ఓటే నమోదు చేయలేదు వారు. చెల్లెని ఓట్ల ప్రభావం ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఇప్పుడు 2019లో 1,15,000 ఓట్లు పోల్ అవుతే సుమారు 9,700 10,000 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. 1,05,000 నెట్ ఫిగర్గా ఉంది. మొన్న మల్లన్న ఎలక్షన్స్ లోపల ఆల్మోస్ట్ 26,000 ప్లస్ చెల్లని ఓట్లు ఉన్నాయి. అంటే అంత ఎక్కువ మొత్తంలో చెల్లని ఓట్లు ఉన్నాయి అంటే అది తప్పనిసరిగా ఇప్పుడు నాకు సెకండ్ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి లీడ్ 9,600 అంటే ఒక 26,000 27,000 చెల్లని ఓట్లు ఉన్నాయనంటే అందులో చాలామంది నష్టపోయే అవకాశం ఉంది కదా. ఫలితాలు కంప్లీట్గా తారుమారైపోయే అవకాశం ఉంటుంది. మల్లన్న ప్రచారానికి ఎప్పుడు రాలేదండి, లేదు. వాళ్ళొక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్కు నేను వెళ్ళాను. అది ప్రచారం కాదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగు. ఆ మీటింగ్కు నేను వెళ్ళి వాయిస్ ఇచ్చాను అంతే. దర్శనం బీసీ ఎవరైనా సపోర్టే. మల్క కుమరయ్య గారికి సపోర్ట్ చేశారు, వాళ్ళు పూల రవీందర్ గారికి సపోర్ట్ చేశారు, నాకు కూడా చేశారు. ఫేర్గా జరిగింది, ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. అట్లాంటి ఏం లేదండి. ఫలితాలు ఇప్పుడు నేను ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒక టీమ్గా పోరాటం చేస్తాం. ఒక టీమ్గా పోరాటం చేస్తే ఫలితం ఏ విధంగా ఉందో మీకు అర్థమైంది. లేదు ఒక స్ట్రాంగ్ రూలింగ్ లేకపోతే అపోజిషన్ ఉంటే ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చంద్రశేఖర్ గౌడ్ గారు పోటీ చేసి అప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, వాళ్ళని మళ్ళీ వెళ్ళి అడిగారు, వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగం. బట్ ఆ కాంటెక్స్ట్ కండిషన్ వేరు. బట్ ప్రసన్న హరికృష్ణకు ఒక వ్యక్తిత్వం అయితే ఉన్నది. నేను 80% జాబ్లో జాయిన్ అయ్యేది లేదు. ఎందుకంటే నేను జాబ్లో జాయిన్ అయినానంటే ఎదుటి వారికి ఏం సమాధానం చెప్పగలుగుతాను. ఐ నెవర్ జాయిన్. థ్యాంక్ యూ.